నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో అరటికాయ పులుసుని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది అరటికాయ పులుసు అనగానే బోర్గా ఫీల్ అవుతారు, ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి సంబంధించిన చిట్కాలు, అలాగే 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఆ ఇంగ్రీడియంట్స్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పిన స్టెప్స్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ కనుక మీరు ప్రిపేర్ చేశారంటే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటికాయలకి పైన తొక్క తీసేసుకుని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో వేసి కడగడం వల్ల అరటికాయకున్న జిగురు పోతుంది. అలాగే మనం రెసిపీ ప్రిపేర్ చేసుకునే వరకు కూడా ముక్కలు నల్లగా రాకుండా ఉంటాయండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి. తర్వాత మూత పెట్టేసుకుని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లే పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని అరటికాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు బాగా మగ్గిపోకుండా ఒక 70 to 80% మగ్గేలాగా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకుంటే అరటికాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి. ఇలా 70 to 80% మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేయండి. ఇలా మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయడం వల్ల ఏ పులుసు ప్రిపేర్ చేసినా మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ పులుసుని మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి 3 మినిట్స్ తర్వాత పులుసు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1 మినిట్ మరిగించుకుంటే మనకి చిక్కగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. మన ఛానల్లో చేపలు లేకుండా అరటికాయతోటి చేపల పులుసు టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా ఉందండి. ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.